బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర ఇటీవలే మనల్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు తీరనిది. అయితే నటుడిగా ఆయన చివరి జ్ఞాపకం 21 రూపంలో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా కథపై ఉన్న మమకారంతో ధర్మేంద్ర ఈ చిత్రంలో నటించారు. ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఈ సినిమా ఒక చివరి కానుకగా, ఒక ఎమోషనల్ జర్నీగా నిలిచిపోనుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే మాజీ ఆర్మీ ఆఫీసర్ ఎంఎల్ ఖేత్రపాల్గా నటించిన ధర్మేంద్ర పాత్ర చుట్టూ తిరుగుతుంది. పాకిస్తాన్లో ఉన్న తన స్నేహితులను కలుసుకునేందుకు ఆయన లాహోర్ వెళ్తారు. ఈ ప్రయాణంలో 1971 ఇండో-పాక్ యుద్ధంలో కేవలం 21 ఏళ్ల వయసులో అసువులు బాసిన తన కొడుకు అరుణ్ ఖేత్రపాల్ అంటే అగస్త్యానంద జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఒక పక్క తండ్రి ఎమోషన్, మరోపక్క దేశం కోసం ప్రాణాలిచ్చిన కొడుకు త్యాగం చుట్టూ ఈ కథ నడుస్తుంది. అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అనవసరమైన కమర్షియల్ హంగులకు పోకుండా కథలోని ఆత్మను, నిజాయితీని అలాగే చూపించారు. 1971 నాటి యుద్ధ వాతావరణం, శత్రు దేశపు చొరబాట్లు, భీకరమైన యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చిన మన సైనికులు వాటిని ధీటుగా ఎదుర్కొన్న విధానాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్లు విపులంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడి పట్టు, రీసెర్చ్ కనిపిస్తుంది. ఇందులో ధర్మేంద్రది కేవలం అతిథి పాత్ర అనుకుంటే పొరపాటే. ఇది ఆయన చేసిన ఫుల్ లెంత్ రోల్. చివరి దశలో ఆయనకు ఇంతటి ప్రాధాన్యం ఉన్న హుందాతనం నిండిన పాత్ర దక్కడం నిజంగా దర్శక నిర్మాతల అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇక పరమ వీర చక్ర గ్రహీత పాత్రలో యువ హీరో అగస్త్యానంద ఒదిగిపోయారు. అతనితో పాటు మిగిలిన నటీనటులంతా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడా అతి అనిపించకుండా చాలా సహజంగా నటించారు. మొత్తంగా చూస్తే ఇన్నేళ్ల ధర్మేంద్ర సినీ ప్రస్థానానికి 21 ఒక అద్భుతమైన, గౌరవప్రదమైన ముగింపు అని చెప్పొచ్చు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక లెజెండరీ నటుడికి దక్కిన ఘనమైన నివాళి కూడా. యుద్ధం, త్యాగం, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వస్తుంది. వెండితెరపై ధర్మేంద్ర సంతకం చేసిన చివరి చిత్రంగా 21 ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది.